చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుందండి. మీరు ఎర్రద్దాలతో చూసారనుకోండి ఎర్రగా కనిపిస్తుంది. నల్లద్దాలతో చూసారనుకోండి ప్రపంచం నల్లగా కనిపిస్తుంది. పచ్చద్దాలతో చూసారనుకోండి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. అందుకే పచ్చ కామెర్లలోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు. దీన్నే పెర్సెప్షన్ అంటారు, పారాడైమ్ అంటారు. నేను సంస్కృతిలో ఏమంటానంటే దృష్టి సృష్టివాదం అంటాం. ఏ దృష్టితో చూస్తే ఆ విధంగా కనిపిస్తుంది. ఏ దృష్టితో చూస్తే ఆ విధంగా కనిపిస్తుంది. పారాడైమ్ అంటే పెయిర్ ఏ డైమండ్ అర్థం. పెయిర్ అంటే 2, ఏ అంటే 1, డైమ్ అంటే అద్దాలు. పెయిర్ ఏ ఒక ఫ్రేమ్, డైమ్ అద్దాలు. పారాడైమ్ అంటే అర్థం ఏంటి? నువ్వు చూసే దృష్టి. నెగిటివ్ దృష్టి చూస్తే ప్రపంచం నెగిటివ్గా కనిపిస్తుంది, పాజిటివ్ చూస్తే ప్రపంచం పాజిటివ్గా కనిపిస్తుంది. ఒక తాతకి ఒక ఆయన వచ్చి కనిపించాడు. తాతగారు మీ ఊరు ఎటువంటిది? నేను పలానా ఊరు నుంచి వస్తున్నాను, ఈ ఊరు మంచిదైతే ఇక్కడికి వచ్చి నేను మైగ్రేట్ అవుతున్నాను అనుకున్నాడు. బాబు మీ ఊరు ఎటువంటిది బాబు అని అడిగాడు. మా ఊర్లో అందరూ మంచోళ్ళే, ఒకరికొకరు హెల్ప్ చేస్తారంటే ఈ తాత అన్నాడు ఈ ఊరు కూడా అటువంటిది బాబు, నువ్వు వచ్చి ఉండొచ్చు అన్నాడు. రెండో వాడు వచ్చాడు, ఇంకొకడు కూడా వచ్చాడు. తాత నేను పలానా ఊరు నుంచి ఈ ఊరు మైగ్రేట్ అవుతున్నాను, ఈ ఊరు ఎటువంటిది అని ఉండొచ్చా ఉండకూడదా నాకు ఉపయోగపడుతుంది అన్నాడు. బాబు మీ ఊరు ఎటువంటిది అని అడిగాడు. మా ఊర్లో అందరూ దొంగలు, పైకి వెళ్తుంటే కాళ్ళు పీకేస్తుంటారు, అందరూ నెగిటివ్ పర్సన్స్, అక్కడ ఉండలాగానే ఎక్కడికి వచ్చేస్తారు అన్నాడు. బాబు ఈ ఊరు కూడా అటువంటి నెగిటివ్దే, నువ్వు ఉండగలవో లేదో అన్నాడు. అక్కడ నెగిటివ్ తోటి చూస్తున్నాడు, ఇక్కడ కూడా నెగిటివ్గా చూస్తాడు. అక్కడ పాజిటివ్ తోటి చూస్తున్నాడు, ఇక్కడ కూడా పాజిటివ్ చూస్తాడు. ఇక్కడ మనుషులతో కంటే నువ్వు చూసే దృష్టిని బట్టి సృష్టి ఏర్పడుతుంది. ఒకడికి సమస్య కనపడుతుంది, ఇంకొకడికి ఆ సమస్యలో సక్సెస్ కనపడుతుంది. ఒకడికి ఆబ్స్టికల్స్ కనపడతాయి, అవరోధాలు కనపడతాయి. అదే అవరోధాల్లో ఇంకొకటికి అవకాశాలు కనపడతాయి. ఇంకొకటికి ప్రాబ్లం కనిపిస్తుంది, అదే ప్రాబ్లం ఇంకొకటికి అపారమైన ప్రోగ్రెస్ కావాల్సిన అవకాశాలు కనిపిస్తాయి. అంచేత నువ్వు దేన్ని చూస్తున్నావు అని దాని ప్రకారం ఉంటుంది. సమస్యలో సక్సెస్ చూస్తున్నావా, ప్రాబ్లంలో ప్రోగ్రెస్ చూస్తున్నావా, ఆబ్స్టికల్స్లో ఆపర్చునిటీ చూస్తున్నావా? డిపెండ్ అపాన్ యువర్ యాటిట్యూడ్. నీ యొక్క ఆప్టిమిజం పెసిమిజం మీద ఆధారపడి ఉంటుంది. నీ యొక్క నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. నీ రియాక్టివ్ థింకింగ్ ప్రొయాక్టివ్ థింకింగ్ మీద ఉంటుంది. సో ప్రొయాక్టివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ ఆప్టిమిజం డెవలప్ చేసుకుంటే మీరు అందరూ గొప్ప వాళ్ళు అవుతారు. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.